నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఫీల్డ్లోకి దిగిన మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆకస్మిక పర్యటనలు చేస్తున్న కొల్లు రవీంద్ర తొలిగా మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్లో ఆకస్మిక తనిఖీలు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని సున్నితమైన హెచ్చరిక చేశారు. కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుండటంపై ఏఈ సాయి ప్రసాద్పై రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు గల కారణాలను మున్సిపల్ కమిషనర్ని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ కింద కృష్ణా నది నుండి నేరుగా పైప్ లైన్ నిర్మించేందుకు కృషి చేస్తాం అన్నారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య స్థాయికి చేరిన ఉన్నత శిఖరం రామోజీరావు. మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సంతాపం తెలియజేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గాని అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే తెలియజేశారు. రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. మీడియా మొఘల్ పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరని లోటని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేతగా, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకులు, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేతగా రామోజీరావు ఎనలేని కీర్తి గడించారని ఎంపీ బాలశౌరి తెలిపారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక రంగాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన కృష్ణా జిల్లా వ్యక్తి రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పివి ఫణికుమార్, అమ్మటిపూడి సుబ్రహ్మణ్యులు అన్నారు. శనివారం స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు ఫణికుమార్, అమ్మటిపూడి సుబ్రహ్మణ్యములు పూలమాల వేసి నివాళులర్పించి స్వర్గీయ రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.